మద్యం కేసులో ఎక్కడో ఇరుక్కుంటారని చెప్పి డిఎస్సి అభ్యర్థుల కేసుని ముందుకు బయట తీసుకుని రావటం ఏంటి? ఒకవేళ నిజంగా అనుకున్నా వీళ్ళని ముందుకు తోసేస్తే అది వెనక్కి వెళ్ళిపోతుందా? అంటే దిస్ ఇస్ క్రియేటింగ్ అన్ అన్రెస్ట్. ఇప్పుడు రాజకీయం చేసే వాళ్ళకేమో వేరే రకంగా ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాజకీయం చేయడండి. అది దట్స్ ఐ డోంట్ నో, ఐ కాల్ ఇట్ సైకోపాథిక్ పాలిటిక్స్ అంటాను నేను దాన్ని. ఎప్పుడు అదొక రకమైన వింత పైశాచికమైనటువంటి ఒక పాలిటిక్స్ అతనివి. మీరు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు నాకేం జగన్మోహన్ రెడ్డి గారితో ఏం పర్సనల్ వైరం ఏం లేదు, నాకేం గట్టు పంచాయతీ లేదు, పొలం పంచాయతీ లేదు, వాళ్ళ చెల్లెలాగా నాకేం ఆస్తి పంచాయతీ కూడా లేదు, థ్యాంక్ గాడ్, నాకేం అలాంటిది లేదు. కానీ అతను చేసేటువంటి తప్పిదాల మీద మాత్రం నేను మాట్లాడతాను. ఓకే, దట్ ఈస్ మై నేచర్. సో ఇప్పుడు మీరు గమనించండి, 3,500 కోట్లు ఓకే, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది స్కామ్, లిక్కర్ స్కామ్. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ ఓకే, అతని దగ్గర పట్టుబడినటువంటిదే ఆల్మోస్ట్ 1,500 కోట్లు. అతనే ఒక బినామీట, ఓకే, అతనికి ఇంకొక బినామీట. పట్టుబడ్డాయని చెప్తున్నారు, పట్టు పడలేదు, ఎక్కడ అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. నో వన్ హ్యాస్ షోన్ ద ప్రూఫ్స్. ఎనీ గవర్నమెంట్. సరే, నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ కాదు అక్కడ, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. సో దే హ్యావ్ వాళ్ళు ఒక మాట మాట్లాడారంటే దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ రీజనింగ్ బిహైండ్. నాట్ ఎట్ ఆల్.